అదానికి బ్యాడ్ డేస్ పోయి కాస్త గుడ్ డేస్ వచ్చినట్టున్నాయి. మొన్నటిదాకా వరుస పెట్టి నెగిటివ్ తప్పించి పాజిటివ్ ప్రచారం లేదు. మొన్న ఈ మధ్యన కుంభమేళలో అందరికీ కూడా భోజనాలు రోజుకి టోటల్గా 1 కోటి మంది దాకా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు. అంటే రోజుకి 1 కోటి కాదు, ఓవరాల్గా 1 కోటి మంది దాకా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు అన్నాక ఒక పాజిటివ్ కాన్సెప్ట్ వచ్చింది ప్రచారం. అదే సమయం మొన్న వాళ్ళ ఇంట్లో పెళ్లికి సంబంధించి 10 కోట్ల ఇది దగ్గరగా 100 కోట్ల రూపాయలు ఏమో విరాళాలుగా ఇచ్చేద్దాం తప్పించి పెళ్లి ఖర్చుని పక్కన పెట్టడం అన్నటువంటిది పాజిటివ్ ఇమేజ్ వచ్చింది. ఇంకోవైపున అదానికి సంబంధించి అదానీని దెబ్బగొడత నెగిటివ్ ప్రచారం చేసినటువంటి హిండెన్బర్గ్ ట్రంప్ రాగానే మూసేసుకుని కూర్చుంది. ఇప్పుడు అమెరికాలో అదానీకి అనుగుణంగా ఒక చట్టం వస్తుంది. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ 1977 యాక్ట్, ఏదైతే విదేశీ పెట్టుబడిదారులను వేధించడానికి అమెరికా వాడేటటువంటి అస్త్రం ఉందో ఆ అస్త్రం కిందనే అదానీ మీద కేసు నమోదైంది. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ట్రంప్ వర్గం, ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని స్క్రాప్ చేస్తుంది. దాంతో ఇప్పుడు ఆ కేసు అంటే అదానీ మీద పెట్టిన కేసే చెల్లుబాటు కాదు. ఇంకొక వైపు అదానీ మీద పెట్టినటువంటి కేసుకు సంబంధించి హిండెన్బర్గ్ తెర వెనకాల ఎవరో నడిపారు, దీని మీద విచారించాలంటూ కాంగ్రెస్ అంటే అక్కడ ఉన్న మనకిక్కడ పార్లమెంట్ సభ్యుడు అని ఎట్లా అంటాం, అక్కడ ఉన్న కాంగ్రెస్ సభ్యుడు ట్రంప్కి లేఖ రాయడం అన్నట్టు మరొక కీలకమైన అడుగు.